ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు, ఈనాటి జరుగుతున్న విషయాల్ని చూస్తుంటే మావిగన్ అనే మాట ప్రజల్లో తీసుకొచ్చారు జగన్ గారు. ఈయన అనే మాట మాకు ప్రతి ఒక్కటి గుండెల్లో చేరువు. ఆనాడు 3 రాజధానులైనా అభివృద్ధి మాటే. ఇప్పుడు మావిగన్ అన్న ఈ గ్రామాలు, ఈ ప్రాంతాలు అభివృద్ధి మాట. ఒకప్పుడు మనం సంపదంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో వేస్తే ప్రతి ఒక్క ఆఫీస్ కాడి నుంచి, ప్రతి ఒక్క కార్యాలయం కాడి నుంచి ప్రతి ఒక్కటి హైదరాబాద్కి చేరువైంది. అక్కడ పెద్ద ఇండస్ట్రియల్గా తయారైంది. అది ఈనాటికి అభివృద్ధి చెందేటప్పటికి తెలంగాణ ప్రజలు మాకు కావాలని వాళ్ళు రక్తధారం చేసి వాళ్ళు స్వరాజ్యంగా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించుకుని తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారు. కానీ మన పరిపాలనకు వచ్చే ఈనాటి కాలం రాజులు మోసగించేలాగానే ఉన్నారే కానీ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈవీఎంఎల్ని నమ్ముకుని వస్తున్నారే కానీ ప్రజల్ని నమ్ముకుని నాయకుడు అయితే రాట్లా. కానీ ఇప్పుడు జగన్ గారు ఏం చేసినా కూడా ప్రజా గుండెల్లో చేరువవుతున్నారు, ప్రజలకి దగ్గర అవుతున్నారు. ప్రతి ఒక్క పథకం ఇస్తే ఆ పథకం నేరుగా పేదవాళ్ళకి చెందిని అంటే నీతి నిజాయితీలు ఉన్నాయి కాబట్టే కదా చేరువైనవి. వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ పెట్టినా ఆనాడు ప్రతి పేదవాడు డాక్టరు, ప్రతి ఒక్క ఆఫీసర్ అయ్యగలిగాడంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని అందరు తెలిసిన విషయమే. దీన్ని ఎవరు రూపుమార్పలేదు. కానీ ఆనాటి కాలం నుంచి ప్రతి రాజకీయ నాయకుడు ఉన్నాడు. అభివృద్ధులు చేయలేకపోయారే, ప్రజలకు కావాల్సిన పథకాలు ఏర్పాటు చేయలేకపోయారే, వారంటీ సంస్థలు తేలేకపోయారే, హార్బార్లు కట్టలేకపోయారే, మన మెడికల్ కాలేజీలు తేలేకపోయారే, ప్రతి ఒక్క అక్క చెల్లి అని చెప్పి బంధుత్వం కలిపి వాళ్ళకి చేరువయ్యి కుటుంబంలో ఆదుకోలేకపోయారే. ఇలా ప్రతి ఒక్క పథకం అందినా అంతేకంటే తక్కువే ఖర్చు అయిందన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఖర్చు ఎక్కువైనా పథకాలు లేవు, కానీ ఏమీ లేవు. అయినా కానీ అప్పులు పాలవుతున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ మీ నిర్ణయాలు మీ సంపద సృష్టిస్తాను కానీ ప్రజలు అనుమానం పడమంటే పడరా? కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుండు చూదుని చూపించి కూడా అబ్బో ఆహా ఓహో అని చెప్పుకుంటున్నారే కానీ మీరు దీన్ని బట్టి మీ ఒక ఛానల్స్ కూడా గార్వడి డబ్బాల్లాగా కొట్టేవాళ్లే కానీ ప్రజలందరికీ తెలిసిన మాటే, ప్రజలు గ్రహిస్తున్న మాటలే. ఏళ్లతో ఏంటి అవసరం? 5 సంవత్సరాలు ఒకసారి ఏం చేసినా ఏం చేయకపోయినా మనం ఎలా రావాలో ప్రజల్లో తెలుసు అని చెప్పి మీరు నమ్ముకుంటున్నారు. పాపం పండాలి, ఆ పాపానికి ఏ రోజైనా అంతం అనేది ఉంటుంది. కాబట్టి మన దేశాలు కూడా మన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఆశతో ఈ మావిగన్ అనే మాటని ప్రతిపాదించారు. కాబట్టి ప్రజలందరూ నమ్ముతున్నారు. దీనికే మేము సపోర్ట్ చేస్తున్నాం. జై హింద్.